అందరికీ నమస్కారం. ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం, అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, దీని యొక్క మౌలికమైనటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. భారత రాజ్యాంగం మన దేశపు అత్యున్నత శాసన గ్రంథం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్రాతపూర్వక రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కులకు ఇది ఒక రక్షణ కవచం. మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. ఈ పరిషత్కు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకు డాక్టర్ భీమ్రావ్ రాంజే అంబేద్కర్ నాయకత్వం వహించారు. అందుకే అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడిగా మనం గౌరవిస్తాం. ఈ గొప్ప గ్రంథాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ దీనిని ఆమోదించింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఆ రోజునే మనం ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. రాజ్యాంగం పీఠికతో ప్రారంభమవుతుంది. దీనిని రాజ్యాంగపు ఆత్మగా పరిగణిస్తారు. భారతదేశాన్ని ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పీఠిక ప్రకటిస్తుంది. దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను చేకూర్చడమే దీని ప్రధాన లక్ష్యం. పౌరులందరికీ ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం మరియు ఆరాధనా స్వేచ్ఛను కల్పిస్తుంది. అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ అందరికీ సమానత్వాన్ని ఇది ప్రసాదిస్తుంది. వ్యక్తుల గౌరవాన్ని, దేశ సమగ్రతను కాపాడుతూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. రాజ్యాంగం మనకు 6 రకాల ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. సమానత్వపు హక్కు ద్వారా చట్టం ముందు అందరూ సమానమే అని స్పష్టం చేసింది. స్వాతంత్ర్యపు హక్కు ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛా జీవనాన్ని అందించింది. పీడనాన్ని నిరోధించే హక్కు ద్వారా వెట్టిచాకరీ, బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. మత స్వాతంత్ర్యపు హక్కు ద్వారా ఎవరికి నచ్చిన దైవాన్ని వారు ఆరాధించే వీలు కల్పించింది. విద్యా సాంస్కృతిక హక్కుల ద్వారా అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడుతుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే అవకాశం ఇచ్చింది. హక్కులతో పాటు పౌరులకు కొన్ని ప్రాథమిక విధులను కూడా రాజ్యాంగం నిర్దేశించింది. జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. దేశ రక్షణ కోసం ఎప్పుడు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఇది బోధిస్తోంది. పర్యావరణాన్ని, అడవులను, వన్యప్రాణులను సంరక్షించడం మన ధర్మమని చెబుతోంది. ప్రభుత్వ పాలన కోసం ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం పొందుపరిచింది. ఇవి సంక్షేమ రాజ్య స్థాపన కోసం ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. మన దేశం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో కూడిన సమాఖ్య వ్యవస్థ. అధికారాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టంగా విభజించబడ్డాయి. దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడిగా రాజ్యాంగబద్ధమైన అధిపతిగా ఉంటారు. వాస్తవ అధికారాలు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి వద్ద ఉంటాయి. మనది ద్విసభా పద్ధతి గల పార్లమెంటరీ పరిపాలనా వ్యవస్థ. ప్రజలచే నేరుగా ఎన్నుకోబడ్డ సభ్యులతో లోక్సభ, ప్రజల సభ ఉంటుంది. రాష్ట్రాల ప్రతినిధులతో రాజ్యసభ, పెద్దల సభ ఉంటుంది. స్వాతంత్ర న్యాయ వ్యవస్థ మన రాజ్యాంగంలోని మరొక గొప్ప లక్షణం. సర్వోన్నత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరిస్తుంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి స్వాతంత్ర ఎన్నికల సంఘం ఉంటుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి కుల, మత విభేదాలు లేకుండా ఓటు హక్కు కల్పించబడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. అయితే రాజ్యాంగం యొక్క మూల నిర్మాణాన్ని మార్చడానికి వీలు లేదు. వెనుకబడిన తరగతులకు, దళితులకు, గిరిజనులకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణ కల్పించింది. మహిళల హక్కుల కోసం, వారి రక్షణ కోసం అనేక నిబంధనలు చేర్చబడ్డాయి. మన రాజ్యాంగం శాంతిని, సహజీవనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతుంది. ప్రపంచంలోని ఎన్నో దేశాల రాజ్యాంగాలలో మంచి అంశాలను గ్రహించి దీనిని రూపొందించారు. ఇది కేవలం చట్టాల పుస్తకం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచి. రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండడం ప్రతి భారతీయుడి ప్రాథమిక కర్తవ్యం. మన రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుంది. మన భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే, ఇది ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తూనే పౌరులకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి రాజ్యాంగాన్ని కొన్ని కీలక విభాగాలుగా విభజించుదాం. మొదటిది ప్రవేశిక. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను వివరిస్తూ భారత ప్రజలమనే మేము అని మొదలై, ఈ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తుంది. 2. ప్రధాన భాగాలు మరియు ఆర్టికల్స్. రాజ్యాంగంలోని 25 భాగాలలో అత్యంత కీలకమైన కొన్ని భాగాలు. భాగం 1 యూనియన్ మరియు దాని భూభాగం. ఆర్టికల్ 1 భారత్ అంటే ఇండియా రాష్ట్రాల యూనియన్ అని తెలుపుతోంది.
ఇది మన దేశ భౌగోళిక ఉనికిని నిర్వచిస్తుంది. భాగం 2 పౌరసత్వం. భారతదేశంలో ఎవరు పౌరులుగా ఉంటారు, పౌరసత్వాన్ని ఎలా పొందవచ్చు మరియు ఎలా కోల్పోవచ్చు అన్న అంశాలను ఇది వివరిస్తుంది. భాగం 3 ప్రాథమిక హక్కులు. ఇది రాజ్యాంగంలోనే అత్యంత శక్తివంతమైన భాగం. దీనిని భారతదేశ మేగ్నా కార్టా అంటారు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఇది అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాదు. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు. దీనినే అంబేద్కర్ రాజ్యాంగపు హృదయం మరియు ఆత్మ అన్నారు. భాగం 4 ఆదేశిక సూత్రాలు. ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు ఇవి. ఉదాహరణకు ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి. భాగం 5 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు మరియు పార్లమెంట్, అసెంబ్లీ నిర్వహణ గురించి ఉంటుంది. ఆర్టికల్ 72 రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారం. ఆర్టికల్ 143 సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరడం. 3 రాజ్యాంగంలోని ఇతర కీలక అధికారాలు. ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం. ఆర్టికల్ 352, 356, 360 అత్యవసర పరిస్థితుల్లో జాతీయ, రాష్ట్ర మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. రాజ్యాంగం అంటే కేవలం కొన్ని పేజీల గ్రంథం కాదు. అది నిరంతరం పరిణామం చెందే ఒక సజీవ పత్రం. కాలానికి అనుగుణంగా మన రాజ్యాంగం 100కు పైగా సవరణలు చేసుకుంటూ నేటికి దృఢంగా ఉంది. అందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.